మీకు ఈ మధ్య తరచుగా హెడేక్ వస్తుందా? ఆ తలనొప్పి వచ్చిన ప్రతిసారి పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఆగండి. దానికి కారణాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోలో. హెడేక్ చాలా రకాలు ఉన్నాయి. కాకపోతే దాంట్లో ముఖ్యమైనవి 5 టైప్స్. ఫస్ట్ ఈజ్ టెన్షన్ హెడేక్. సెకండ్ మైగ్రేన్ హెడేక్. థర్డ్ సైనస్ హెడేక్. ఫోర్త్ క్లస్టర్ హెడేక్. ఫిఫ్త్ హార్మోనల్ హెడేక్. ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. చాలా వరకు హెడేక్కి కారణాలు మనకు తెలుసు, కాకపోతే మనం ఇగ్నోర్ చేస్తాం. మనకు తెలిసి కూడా మనం అది కంట్రోల్ చేయలేం. సో దాంట్లో మోస్ట్ కామన్ అనేది టెన్షన్ హెడేక్, ఇదర్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. ఈ మధ్య చూస్తే చాలా మందికి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండట్లేదు. దానివల్ల స్ట్రెస్ హెడేక్ అనేది, టెన్షన్ హెడేక్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ అనేది చాలా కామన్. అండ్ సెకండ్ రీజన్ కంప్యూటర్ ఆర్ మొబైల్ అడిక్షన్. ఇప్పుడు చూస్తే మోర్ దెన్ 5 to 6 అవర్స్ ఆఫ్ స్క్రీన్ అడిక్షన్ అనేది చాలా చాలా మనం కామన్గా చూస్తున్నాం. సో దానివల్ల టెన్షన్ హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ స్లీప్ అండ్ ఇంప్రాపర్ పోస్చర్. సరిగ్గా కూర్చోకపోవడం అండ్ సరిగ్గా నిల్చోలేకపోవడం, ఎదరు వంకగా తిరగడం అలా చేస్తే కూడా హెడేక్ అనేది వస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ మజిల్స్ అనేది స్పాజమ్ అవుతుంది. ఎస్పెషల్లీ నెక్ మజిల్స్, షోల్డర్ మజిల్స్ అనేది స్పాజమ్ అవుతుంది. అండ్ ఇంకా స్కిప్ చేయడం, ఏదర్ మీల్స్ స్కిప్ చేయడం ఆర్ హైడ్రేషన్ లేకపోవడం. సో ఏదర్ ఫుడ్ స్కిప్ చేసినా, వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా సరే ఈ హెడేక్ అనేది చాలా కామన్. మెయిన్గా టెన్షన్ హెడేక్ అనేది ఒక బ్యాండ్ లాగా, మనకు టైట్ బ్యాండ్ మనం కట్టేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్ హెడ్ అండ్ టెంపుల్స్ అండ్ బ్యాక్ ఆఫ్ ద నెక్, బ్యాక్ ఆఫ్ ద హెడ్ అండ్ బ్యాక్ ఆఫ్ ద నెక్. సో ఈ మజిల్స్ అన్నీ కూడా స్పాజమ్ అయిపోయి ఒక బ్యాండ్ లాగా టైట్ కట్టేసి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట టెన్షన్ హెడేక్. ఇది దాదాపు హాఫ్ అన్ అవర్ టు ఒక్కొక్కసారి డే మొత్తం కూడా ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద మెజర్స్ వాట్ వి టేక్. నెక్స్ట్ టైప్ ఆఫ్ హెడేక్ మైగ్రేన్ హెడేక్. మైగ్రేన్ హెడేక్ మెయిన్గా ఇది థ్రాబింగ్ టైప్ అండ్ పల్సటింగ్ టైప్ ఆఫ్ హెడేక్ అంటారు. మెయిన్గా ఎవరో కొడుతున్నట్టు ఆర్ పల్సటింగ్ అంటే ఏదైనా ఆర్టరీ కానీ వెయిన్ కానీ ఇట్లా కొట్టుకుంటున్నట్టు అని అనిపిస్తుంది అని అంటారు చాలా వరకు. ఇది లేమెన్ వర్డ్. సో ఇది మోస్ట్లీ వన్ సైడ్ ఆఫ్ హెడేకే ఉంటుంది. ఎస్పెషల్గా ఎక్కువ బ్రైట్ లైట్ చూసినా సరే, సౌండ్ ఎక్కువ విన్నా సరే, సో దానివల్ల ఫోనోఫోబియా అంటారు, ఫోటోఫోబియా అంటారు. సో ఎక్కువ సౌండ్, ఎక్కువ లైట్ ఎక్స్పోజ్ అవుతే వెంటనే వీళ్ళకి హెడేక్ వస్తుంది. అండ్ ఫీమేల్స్లో ఎస్పెషల్ హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. పీరియడ్స్ ముందు అట్లా ఎక్కువ శాతం వస్తుంది. అండ్ వాళ్ళకి ఏదైనా ఫుడ్ పడకపోతే, మెయిన్గా చాక్లెట్స్, చీజ్, ఆల్కహాల్ అట్లాంటివి పడకపోయినా సరే మైగ్రేన్ హెడేక్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి వామిటింగ్ ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి నాసియా, వామిటింగ్ అండ్ వర్టిగో కూడా ఒక్కొక్కసారి ఉంటుంది. కొంతమంది ఏజ్ వైజ్ ఇది తగ్గుకుంటూ వస్తుంది. అండ్ ఆల్కహాల్, ఎస్పెషల్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా ఈ హెడేక్ అనేది చాలా కామన్గా వస్తుంటుంది వాళ్ళకు. హెడేక్ ఎందుకు వస్తుందో మనకు రీజన్స్ తెలుసు కాబట్టి అవి కంట్రోల్ చేస్తే చాలా వరకు మైగ్రేన్ హెడేక్ కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ హెడేక్ వస్తే డార్క్ రూమ్లో వెళ్ళి రిలాక్స్ అవ్వడం, పడుకోవడం అవి బెస్ట్. అండ్ మిగతా రోజులల్లో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, ప్రాణాయామ, యోగాసనాలు చేయడం వల్ల చాలా వరకు తగ్గించుకోవచ్చు. స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ట్రిగరింగ్ ఫుడ్స్ ఏమైనా ఉంటే అవాయిడ్ చేయడమే బెటర్. అండ్ స్క్రీన్ టైం అనేది తగ్గించుకుంటే చాలా వరకు హెడేక్ అనేది తగ్గుతుంది. మీల్స్ కానీ హైడ్రేషన్ కానీ ఎప్పుడు కూడా స్కిప్ చేయొద్దు. కరెక్ట్ టైంలో తినడం, కరెక్ట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం వల్ల చాలా వరకు సిమ్టమ్స్ అనేది తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ టైప్ ఆఫ్ హెడేక్ సైనస్ హెడేక్. అది చాలా కామన్. ఇప్పుడు రెయినీ సీజన్ కానీ వింటర్లో చాలా కామన్. ఎందుకంటే ఈ సైనస్ అనేది బ్లాక్ అయి ఉంటుంది. ఎస్పెషల్లీ ఎప్పుడైనా సరే మన బ్లాక్ నోస్ ఉన్నప్పుడు సైనస్ అనేది కూడా బ్లాక్ అయి ఉంటుంది, మ్యూకస్ వల్ల కానీ ఫ్లమ్ వల్ల కానీ. కొంతమందికి ఏంటంటే నాసల్ సెప్టమ్ అనేది డివేటెడ్ ఉంటుంది, లోపల పాలిప్స్ ఉంటాయి. దానివల్ల కూడా ఈ సైనసైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రంటల్ సైనసైటిస్ ఇది ఇక్కడ బ్లాక్ అవుతే మెయిన్గా హెడేక్ వస్తుంది. ఫోర్ హెడ్లో ఇట్లా ఇట్లా ముడితే చాలు హెడేక్ వస్తుంది. కొంచెం ఇట్లా ప్రెస్ చేసినా సరే హెడేక్ వస్తుంది. అదే మ్యాక్సిలరీ సైనసైటిస్ అంటే ఇక్కడ చీక్ బోన్స్,
ఇక్కడ కొంచెం మనం ప్రెస్ చేసినా సరే హెడేక్ వస్తుంది. ఎస్పెషల్లీ ఈ హెడేక్ అలర్జీస్ ఉన్న వాళ్ళకు చాలా కామన్. ఈ సీజన్లో అయితే చాలా కామన్, ఎస్పెషల్ మార్నింగ్ టైమ్స్లో. ఇంకా వీళ్ళు కొంచెం వంగినా సరే హెడేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఏం చేయాలి అంటే ఈ బ్లాకేజ్ ఆఫ్ నోస్ అనేది కొంచెం రిలీవ్ అవుతే ఎయిదర్ బికాస్ ఆఫ్ మెడికేషన్ కానీ స్టీమ్ అట్లా తీసుకోవడం వల్ల జలుబు అనేది తగ్గితే ఆటోమేటిక్గా సైనసైటిస్ అనేది కూడా రిలీవ్ అవుతుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ హెడేక్ క్లస్టర్ హెడేక్. క్లస్టర్ హెడేక్ ఎస్పెషల్లీ మెన్స్లో ఎక్కువ వస్తుంది. అది షార్ప్ స్టాబింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, చాలా సివియర్ ఉంటుంది. ఆ పెయిన్ ఒక్కొక్కసారి నైట్ కూడా రావచ్చు. అది సేమ్ టైమ్ ఎవ్రీడే అట్లా రిపీట్ అవుతుంటుంది. చాలా వరకు రీజన్స్ అనేది అన్నోన్. ఒక్కొక్కసారి ఆల్కహాల్ వల్ల, స్మోకింగ్, టొబాకో అండ్ బ్రైట్ లైట్ చూడడం వల్ల అట్లా కూడా ఒక్కొక్కసారి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అది ఎలా అంటే చాలా సివియర్ పెయిన్, ఒక్కొక్కసారి ఫోర్హెడ్ మీద స్వెట్టింగ్తో స్టార్ట్ అయ్యి ఒక్కొక్కసారి ఐలిడ్ అనేది డ్రూపింగ్ అవుతుంది, రెడ్నెస్ ఆఫ్ ఐ అవుతుంది, రన్నీ నోస్ ఉంటుంది, ఇంకా ఒక్కొక్కసారి కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్యూపిల్ కూడా అవ్వచ్చు. సో ఇది చాలా సివియర్ ఉంటుంది. ఖచ్చితంగా అలా సివియర్గా పెయిన్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా ఫిజిషియన్ని అట్లా అప్రోచ్ అవ్వడం బెస్ట్. హార్మోనల్ హెడేక్ అనేది చాలా వరకు ఫిమేల్స్లో ఎక్కువ కామన్ బికాస్ ఆఫ్ హార్మోన్స్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. ఇది ఎస్పెషల్లీ బిఫోర్ పీరియడ్స్ ఆర్ డ్యూరింగ్ ద పీరియడ్స్ ఆ టైంలో ఎక్కువగా వస్తుంది. అది ఈస్ట్రోజన్ డ్రాప్ అవ్వడం వల్ల వచ్చే హెడేక్ అనమాట. ఆల్మోస్ట్ లుక్స్ లైక్ మైగ్రేన్ లాగానే ఉంటుంది, వన్ సైడ్ హెడేక్ ఉంటుంది. బాగా ఎక్కువ హెడేక్ వస్తే ఏమన్నా పెయిన్ కిల్లర్స్, అనాల్జెసిక్స్ అట్లా వేసుకుంటే సరిపోతుంది. అది హార్మోనల్ కాబట్టి కొంతమందికి పెరిమెనోపాజల్లో కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే మరీ అంత సివియారిటీ ఉండదు. ఒకవేళ సివియర్గా ఉంటే ఇట్లా ఏమైనా నార్మల్ మైల్డ్ అనాల్జెసిక్స్ వేసుకుంటే తగ్గిపోతుంది.